దేనికి తల వంచకు దే హలో, నీ షాప్ ఇటువైపు కదా? నేనేమైనా విలన్లా కనిపిస్తున్నానా? అబ్బే లేదండి. మరెందుకు నన్ను చూసి అలా భయపడుతున్నారు? మర్డర్ చేసినట్టు చూస్తే ఎవరికైనా భయం కదండి. మర్డరా? అవును, గతంలో మంగని ఎవరో అల్లరి చేశారని మీరు ఆయన చంపి జైలుకి వెళ్ళారంట కదా, మంగ చెప్పింది. ఓ, అలా చెప్పిందా? ఏ ఇంకోలా చెప్పాలా? లేదు, ఇలాగే చెప్పాలి. మంగ మీద నీ ఒపీనియన్ ఏంటి? మా అమ్మగారికి ఏంటండి, ఆరు సీత, సావిత్రి, అనసూయ అది సరేగానండి. మా నలుగురు ఏదోలు ఉన్నారు చూశారు, వాళ్ళ మంగారు మీద కన్ను వేసారేమో నా అనుమానం అండి. ఏ నువ్వేలేదా? అది ఒకవేళ మంగే నీ మీద వేస్తే? కంగారు పడకు, నీకిష్టమైతే మంగన్ నేను సెటప్ చేస్తాను. ఏంటి ఆలోచిస్తున్నావు? మంగ గురించి నేను అలా ఆలోచించటం ఓకే, కానీ మీరు ఇలా ఆలోచించటం బాగోలేదంటావు. నేను ఇంతకుముందు బాగానే ఆలోచించేవాణ్ణి. జైలుకెళ్ళొచ్చిన తర్వాత ఇలా ఆలోచించడం మొదలెట్టాను. నిజంగా మంగ మీద కోరికే ఉంటే చెప్పు, నేను సెట్ చేస్తాను. నిజంగా? అవును, అసలు మంగకి నీ పర్సనాలిటీయే కరెక్ట్ అని నా ఫీలింగ్. ఒక్కసారి ఇవన్నీ వదిలేసి ఈ ఊరి గోదాట్లో లాంచీ మీద ఒంటరిగా మంగతో అలా వెళ్తే ఊహల్లో చాలా దూరం వచ్చేశారు. అబ్బా చాలా బాగుందండి కదా. కానీ ఎంతైనా మీ మంగని నాకు పిచ్చోడా, నాకొద్దనుకున్నది వేరే వాడికి ఇవ్వడంలోనే నాకు ఆనందం ఉంది. అయినా ఇవ్వడంలో ఉన్న ఆనందం తీసుకోవడంలో లేదు. అబ్బా ఎంత బాగా చెప్పారు. నీకింకా ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలియదనుకుంటాను. చచ్చా, ఎందుకు తెలీదు? ఇదిగో అందాక ఇది ఉంచండి. ఏమండవు, ఈ విషయం మీకు నాకు మంకే తప్ప మరి ఎవ్వరికి తెలియకూడదు. నేనేం చేసినా చాలా పద్ధతిగా చేస్తా. వస్తా. ఈడు ఏదో ఎదవనుకున్నాను, కానీ చాలా మంచి ఎదవే.